జగన్ అన్న అన్నం పెట్టి మహారాజన్న ఏం పెట్టాడు అన్నం? పథకాలు మొత్తం అమలు చేశాడు. నేను మా తాతకాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము. అది మీరు వైఎస్ఆర్ పార్టీ కాబట్టి అందుకని చదువుతున్నావు నువ్వు జగన్ గురించి గొప్పగా. ఆ మాటలు వద్దులే. మేము ఫస్ట్ కాల నుంచి కాంగ్రెస్ పార్టీ. జగన్ అన్న వచ్చిండు, వైఎస్ఆర్ కల్లే మేము ఉన్నాం. అది అన్నం పెట్టి మహారాజన్న అని తప్పితే ఎవరు లేరు ఆంధ్ర రాష్ట్రానికి. అన్న అన్నం మీద నేను పెడతా అన్నాడు చంద్రబాబు. చంద్రబాబు మాటలు 15 సంవత్సరాలు విన్నారు, నాశనం అయిపోయిండు. వాడు నాశనం అయిపోవాడు. జగన్ అన్న అన్నం పెట్టే మహారాజన్న ఆంధ్ర రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు చూశారు. ఇంకోసారి అంటే చూడు, ఈసారి అన్ని పథకాలు ఇస్తానంటున్నాడు. వాడి మాటలు నమ్మగా డూప్లికేట్ మాటలు, చంద్రబాబు నాయుడు మాటలు. వాడంతా డూబు గ్యామిల్గా హైటెక్ సిటీలో వాళ్ళ బిల్డింగ్లు రోడ్లు అవి మొత్తం చూపిస్తాడు. అదేమంటే మరి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, మరి కలిసి ఉన్నాడు, మరి నమ్మవా? పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకోమను ఏదేనికి, లేకపోతే చంద్రబాబు నాయుడు పొనుకోమను. వాడు ఏదేనికి అసలు అనవసరం. వాడు జగన్మోహన్ రెడ్డి తొక్కేస్తాను, తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కదా అన్నాడు. రాజశేఖర రెడ్డి కొడుకు అన్న జగన్మోహన్ రెడ్డి అంటే. పవన్ కళ్యాణ్ సినిమా తీసుకుని నా కొడుకు వాడు. నేను నాయుడునే. నాయుడు అంటున్నా పవన్ కళ్యాణ్ ఓటేయచ్చుగా. నా మడ్డ ఎత్తారు వాడికి ఓటు. ఎందుకనే ఇవ్వు? వాడే సినిమా తీసుకుని నా కొడుకు అయితే అన్నం పెట్టి మహారాజాన్ని విడిచిపెట్టి సినిమా తీసుకుని నా కొడుకు ఓట్లు వేస్తారా? మరి మీకోసం అంటే పవన్ కళ్యాణ్ పాటు పడుతుంది. వాళ్ళ సినిమాల కోసం, వాళ్ళ ఆస్తి కోసం, వాళ్ళ 2-3 పిల్లలు ఆక్రమించుకోవడం అసలు జనాభా పాడుపడుతుంది అన్న గారు. మరి ఇప్పుడు అన్న, ఇప్పుడు ఎక్కడ ఇట్లా అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ పార్లమెంట్ పోటీ చేస్తున్నా, గెలుస్తాడా? 99% ఎక్కడే అనిల్ కుమార్ యాదవ్ గారు రాజు గారు గెలుస్తారు. మరి అటు చూస్తే ఆయన మీద లావు శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు పోటీ చేస్తాను కదా. వాడు వేస్ట్. వాడు సొమ్ము తిని పక్క పోయిండు. అనిల్ కుమార్ సింహం, మా సింహం. జగన్ అన్న సింహం.